నమః. 10 మంది మిత్రుల కంటే ఒక మంచి పుస్తకం చదవడం మేలు. ఇప్పుడు ఈ యాంత్రిక యుగంలో ప్రతిదీ కూడా మనకి చాలా యాంత్రికం అయిపోతుంది. ఈ మానవుడు సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కారాల్లో ఈ కంప్యూటర్ ఒకటి. అందులో కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫేస్బుక్ అని సాఫ్ట్వేర్ సిస్టమ్ బాగా అలవాటైంది. అటువంటి దాంట్లో ఉన్నప్పుడు ఏ మానవుడైతే కంప్యూటర్ని కనిపెట్టాడో, ఆధునిక విజ్ఞానాన్ని కనిపెట్టాడో, అదే ఆధునిక విజ్ఞానానికి మానవుడు బానిస అయిపోతున్నాడు. అలాగ బానిస అయిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ నేటి నాగరికత ప్రపంచంలో, ఈ ఆధునిక విజ్ఞానంలో ప్రతి వ్యక్తి కూడా సమాజానికి చాలా దూరం అయిపోతున్నాడు. ముఖ్యంగా ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి కూడా తన దగ్గర వారికే తాను దూరం అయిపోయి ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు. ఆ ఒంటరితనంతో ఉండడం వల్ల ఆప్యాయతలకి, అనురాగాలకి లేకపోవడం వల్ల ఒక రకమైన మానసిక పరిస్థితి తనకు ఆత్మ న్యూనతాభావం ఏర్పడుతుంది. తాను ఒక రకమైన డిప్రెషన్లో చేరుకుంటున్నాడు. అటువంటి ఒక వ్యక్తి యొక్క కథను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథని హిందీలో ఆకాంక్ష పారేసి అనేవాళ్ళు రాశారు. తెలుగులో ఎస్ కలందర్ భాష అనే ఆవిడ రచించారు. ఈ పుస్తకం పేరు షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ఈక్వల్ టు డిలీట్. నేనేమీ చేయలేదు. కొద్దిసేపట్లో నేను గేమ్ గెలిచి ఉండేవాడిని. కౌంటర్ స్ట్రైక్లో 3 గ్రేడ్లు పూర్తి కావచ్చాయి. నా కన్సోల్ నా అధీనంలో లేదు. లెఫ్ట్ రైట్ కీలను మూవ్ చేస్తూ నేను కూడా అంతే వేగంగా కుడి ఎడమలకు కదులుతున్నాను. కన్సోల్ని కంట్రోల్ చేయడం ఎంత కష్టమైపోయిందో మీకు తెలియదు, కానీ అది ఆ మూర్ఖురాలు నా కంట్రోల్ తప్పిపోయింది. స్క్రీన్పై యుఎస్ సైనికులు గబగబా టెర్రరిస్టులను చంపుతూ వెళుతున్నారు. ఆ టైంలో సౌండ్ ఎక్కువ లేకుంటే గేమ్లో ఎగ్జైట్మెంట్ ఉండడం ఇంపాసిబుల్ అవుతుంది. సౌండ్ తగ్గించు, యాఫీ ఆఫ్ చేయి, 6 గంటలు ఉండి నువ్వు ఇంట్లో ఒకటే గోల చేస్తున్నావు అంటూ తనుగు ఆపకుండా అరుస్తూనే ఉంది. 1 వారం నుండి ఆఫీస్ లంచ్ టైంలో, ఆఫీస్ అయిపోయిన తర్వాత, సెలవు రోజుల్లోనూ రాత్రంతా మేలుకొని నేను కౌంటర్ స్ట్రైక్ గేమ్ ఆడడం నేర్చుకున్నాను. నా కొలీగ్ బి ప్రకాష్ గత 3 వారాల నుండి ఈ గేమ్లో నాతో గెలుస్తూనే ఉన్నాడు. నేను ఇప్పటికీ 24 గేములు అతనితో ఓడిపోయాను. రేపు ఎలాగైనా ఈ కౌంటర్ స్ట్రైక్ గేమ్లో వాడిని ఓడించాలి. తనకేమో గెలుపు విలువ అర్థం కావడమే లేదు. మా ఇరు టీముల వద్ద ఎటువంటి కొత్త ప్రాజెక్టు లేదని తనకు తెలుసు. మేమిద్దరం బెంచ్పై ఉన్నామంటే ఏదో ఒక కొత్త ప్రాజెక్టు కోసం వేచి ఉన్నామని అర్థం. అంటే పనేమి లేకుండా టైంపాస్ చేస్తూ కంపెనీలోనే ఉండటం అన్నమాట. నేను దాన్ని మ్యూట్ చేయాలని చాలా ప్రయత్నించాను, కానీ అది ఇంకా ఎక్కువగా అరుస్తూనే ఉంది. డాల్బీ సౌండ్ లాగా ప్రతి మూల నుండి నన్ను ల్యాఫీ బంద్ చేయమని మళ్ళీ హెచ్చరిస్తూనే ఉంది. నా కన్సోల్ బటన్ చివరి సోల్జర్ చేతికి గన్ అందించింది. ఇక చివరి టెర్రరిస్ట్ అంతమే మిగిలింది. అంతలోనే తను నా చేతి నుండి కన్సోల్ను లాక్కుంది. మీకు అర్థమవుతుందా మీకు? నేను గేమ్ గెలిచి ఉండేవాడిని, కానీ తన కన్సోల్ నా నుండి లాగేసుకుంది. తాను ల్యాఫీని షట్ డౌన్ చేయాలని మీదికి వచ్చింది. దాన్ని మ్యూట్ చేసే ప్రయత్నంలో నేను కంప్యూటర్ నుండి ఫైల్ను పెర్మనెంట్గా తొలగించడానికి ఉపయోగించే ఆప్షన్ యూజ్ చేశాను. షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ఈక్వల్ టు డిలీట్. అవునండి, అతను నా కొలీగే. మేము ఒకే ప్రాజెక్టుపై పనిచేస్తూ ఉండేవాళ్ళం. సేమ్ డెస్క్ షేర్ చేసుకుంటుండేవాళ్ళం. అతను తక్కువగా మాట్లాడేవాడు, తను ఎక్కువగా ఫేస్బుక్తోనే పనిచేసేవాడు. అయినా ఇదంతా మాకు నార్మలే. అందరం ఫేస్బుక్పై చాటింగ్ చేస్తూ ఉంటాం. మా గ్రూపును లంచ్కి పిలవాలన్నా మేము వాట్సాప్ని యూజ్ చేసుకుంటాం. ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా ఇంటర్నెట్ ద్వారా మెసేజ్ చేసేస్తాం. ప్రతి డెస్క్పై ఇంటర్కామ్ ఉంటుంది. అయినప్పటికీ అందరి చాట్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఎవరు రింగ్ చేస్తారు? ఇంతకు మించి నాకు అతని గురించి తెలియదు. అతని వైఫ్ని నేను ఎప్పుడూ చూడలేదు. అతను ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదు. ఎప్పుడూ కూడా కంపెనీ అవుటింగ్లకు కూడా రాలేదు. నాకు తెలిసింది ఇంతే. సుదీప్ మలిక్, అవును, నేను అతని బ్యాచ్మేట్నే. మేము ఇండియన్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో కలిసి చదువుకున్నాం. మొదట నేను వాడు ఒకే కంపెనీలో ఉండేవాళ్ళం, కానీ తర్వాత నాకు నెట్ సొల్యూషన్లో జాబ్ దొరికింది. నేను ఇక్కడికి వచ్చేసాను. అయినా నాకు సాఫ్ట్వేర్ కన్నా నెట్వర్కింగ్ అంటేనే ఇష్టం. ఫేస్బుక్లో అప్పుడప్పుడు నా స్టేటస్లను వాడు లైక్ చేస్తుండేవాడు. ఇంకా చెప్పాలంటే కాలేజీలో 2వ సెమ్ తర్వాత వాడితో స్నేహం కుదిరింది. వాడు మంచివాడే, కానీ కొద్దిగా పిచ్చి. అంటే పూర్తిగా పిచ్చివాడని కాదు. మొదట్లో బాగా ఎక్కువగా మాట్లాడేవాడు, ఎక్కువగా సినిమాలు చూసేవాడు. కానీ మెల్లమెల్లగా వాడు కంప్యూటర్ ప్రపంచంలో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎంతగా అంటే కంప్యూటర్ ముందుంటే ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు. ఎప్పుడూ కంప్యూటర్ ల్యాబ్లోనే కూర్చుని ఉండేవాడు.
ఊప్స్లో అయితే వాడిని మించిన వారే లేరు. ఊప్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను మేము ఇలా పిలుస్తాం. ఈ సబ్జెక్ట్ మా థర్డ్ సెమ్లో ఉండేది. మా క్లాసులో ఊప్స్లో శంతన్ భట్టాచార్య అని మంచి జమ్ కూడా ఉండేవాడు. వీళ్ళిద్దరూ కలిసి పందెం వేసుకుని లీగ్ ఆఫ్ ఫ్లాగ్ ఎండ్స్ ఆడేవాళ్ళు. అయితే సుదీప్ని ఈ రోజు కూడా ఎవరు ఓడించలేకపోయారు. ఇద్దరు ఎప్పుడు చూసినా కంప్యూటర్ ల్యాబ్లోనే ఉండేవాళ్ళు. శంతన్తో కలిసిన తర్వాత సుదీప్ కూడా మిగతా వారితో కలవడం మానుకున్నాడు. నాకు వాడి గురించి ఇంతే తెలుసు. మిగిలింది నేను కూడా నిన్నటి పేపర్ న్యూస్లోనే తెలుసుకున్నాను. శాడ్ అనురీత మా సబ్ జూనియర్, తను కూడా సేమ్ క్యాస్టే. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా అనేది నాకు పక్కాగా తెలియదు. నాకు వెడ్డింగ్ కార్డు రాలేదు కాబట్టి నేను వెళ్ళలేదు. ఓహ్, ఆ గీక్ మలిక్, మేమైతే వాడిని ఈ పేరుతోనే పిలిచేవాళ్ళం. ఒకసారి అయితే డేటా స్ట్రక్చర్ పేపర్ని చించేశాడు. చించడం అంటే నిజంగా చించడం కాదు, అంటే 20కి 20 మార్కులు సాధించాడు. సబ్జెక్టుపై వాడికి అంత కమాండ్ ఉండేది. కంప్యూటర్ వర్మ వాడు, అలాంటి వాడిని టెక్నికల్ లాంగ్వేజ్లో గ్రీక్ అంటారు. ఏదైనా కొత్త గేమ్ కావాలంటే కంప్యూటర్ మలిక్, ఏదైనా కొత్త ప్రోగ్రామ్ చేయాలంటే గీక్ మలిక్, ఏదైనా కొత్త ప్రోగ్రామ్ డీకోడ్ చేయాలంటే మలిక్. అంటే కంప్యూటర్ సర్వరోగ నివారణ అన్నమాట మలిక్. సారీ, నేను మీకు వివరించడం లేదు, కానీ పోలీసు వాళ్ళ దగ్గర ఏది దాచకూడదు అనిపించి నేను కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. కావాలంటే మీరు మా బ్యాచ్లో ఎవరినైనా అడిగి చూడండి. గీక్ మలిక్ చేతులు ఎంత వేగంగా కీబోర్డుపై కదులుతాయో చెప్తారు. మౌస్ తాకకుండా కీబోర్డు పైనే పనిచేయడం నేను వాడి నుంచే నేర్చుకున్నాను. వాడు అసాధారణ వేగంతో కీబోర్డుతోనే పనిచేసేవాడు. మౌస్ను అస్సలు ముట్టుకునేవాడు కాదు. వాడు నెట్ నుండి ఒకదాని మించి మరో గేమ్ డౌన్లోడ్ చేస్తుండేవాడు. గేములతో అతను ల్యాపీ నిండి ఉండేది. వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్ గేమ్లో నేను ఎప్పుడూ వాడితో గెలవలేదు. కాలేజీని వదిలినప్పటి నుండి నేను కంప్యూటర్పై ఏ గేమ్ను ఆడలేదు, కానీ వాడు అందరికీ మంచి హెల్ప్ఫుల్గా ఉండేవాడు. బెంగళూరులో నిఫ్ట్ సాఫ్ట్వేర్లో చేరినప్పుడు నేను 4 రోజులు వాడి ఇంటిలోనే ఉన్నాను. అంతకుముందు ఓ 3-4 రోజులు బెంగళూరులో ఉండడానికి ఎక్కడైనా ఏర్పాట్లు చూడమని నేను ఫేస్బుక్లో మెసేజ్ పోస్ట్ చేశాను. అందరికంటే ముందే వాడు నాకు రిప్లై ఇస్తూ తన ఇంట్లోనే ఉండమని ఆఫర్ చేశాడు. వాడి వైఫ్ చాలా మంచిది, కానీ ఇద్దరి మధ్య మాటామంతి తక్కువగానే ఉండేవి. నేను ఉన్నన్నాళ్ళు వాడు లాఫీతోనే ఎక్కువ గడిపేవాడు. అతడి వైఫ్ ఏమో వరండాలో ఒంటరిగా కూర్చుని ఉండేది. ఒక్కోసారి ఒంటరిగానే షాపింగ్కి వెళ్ళేది. బట్ స్ట్రేంజ్, సుదీప్ ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. అరే, నేను రోజు ఫేస్బుక్ ద్వారా వాడితో మాట్లాడేవాడిని. ఒకసారి 3 నెలల కోసం ఆన్సైడ్ యూఎస్ వెళుతూ నా స్మార్ట్ ఫోన్ ట్వీట్ చేశాను. దొంగనాయాలు, రాత్రి 3 గంటలైనా తన ల్యాప్తో పనిచేస్తూనే ఉన్నాడు అనుకుంటా. వెంటనే వాట్సాప్ పై మెసేజ్ చేశాడు. వెళుతూనే కొత్త గేమ్ల సీడీ పంపమని. చూద్దాంలే అని అంటే ఏదైనా డీకోడింగ్ అవసరం అవుతుందేమో ఆలోచించుకో అన్నాడు. నేను సరే తప్పకుండా పంపుతా అన్నా. తర్వాతే తను నాకు సహాయం చేయడానికి అంగీకరించాడు. చెప్పాలంటే మా గ్రూపులో ఎవరైనా ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం ఇరుక్కుంటే వాడే మాకు సహాయం చేసేవాడు. కోడ్ క్రేక్ చేయడం వాడిని మించిన వాడే లేడు. కానీ అలాంటి వాడు ఎవరితోనైనా క్రేక్ చేస్తాడంటే ఓ గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. మీరు రామస్వామి సార్ని కలిశారా? మీకేం చెప్పారు ఆయన? గీక్ మలిక్ ఆయనకు అసలు పడేది కాదు. ఆయన్ని P0 ప్రొసెసర్ అని సుదీప్ అనేవాడు. ఓ గాడ్, సుదీప్ ఆయనకు ఆ పేరు పెట్టగానే మా పొట్టలు చెక్కలేయేలా మేము నవ్వాం. ఆ నవ్వు చూసి మమ్మల్ని పిచ్చివాడు అనుకున్నారు అందరూ. ఆయన కూడా అలాగే ఉండేవాడు. P1 ప్రొఫెసర్లా స్లోగా. అది P5 యుగం అయినా ఆయన మాత్రం P1 ప్రొఫెసర్ లాగే బిహేవ్ చేస్తున్నాడు. సుదీప్కి మాత్రం కోర్ 7లా ఉండడం ఇష్టం. ఫాస్ట్గా. రామస్వామి సార్కు నర్సు స్టూడెంట్స్ అంటే ఇష్టం. నర్స్ అంటే అది స్టూడియస్ లాంటి కళ్ళజోడు పెట్టుకుని పుస్తకాలు తప్ప మరేదాన్ని పట్టించుకునేవాడు. ఇలాంటి వాళ్ళ హాస్టల్ గది వదిలి బయటకు వస్తే తరగతి గది, తిరిగి తరగతి నుండి హాస్టల్ రూమ్, అంతే. మా హాస్టల్లో నర్సు, గీకు 2 రకాల స్టూడెంట్స్ వేరువేరు గ్రూపులుగా ఉండేవాడు. నర్సు చింపిరి ముఖాల ప్రపంచం బైనరీల్లో నడిచేది. బైనరీ అంటే 0-1, అంటే SR నో, అంటే తక్కువ చదువు ఎక్కువ చదువు ఇవన్నీ చెప్తూ నేను మీకు బోర్ కొడుతున్నానా? డీటెయిల్గా చెప్తే మీకు ఎక్కువ సహాయంగా ఉంటుందనంతే. ఇప్పుడు నేను మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఒకసారి మేము నర్డ్ స్టూడెంట్ ర్యాగింగ్ చేస్తున్నాం. మేము వాడిని పాట పాడమన్నాం. వాడు నాకు రాదన్నాడు. అయితే డ్యాన్స్ చేయమన్నాం. మళ్ళీ వాడు అది రాదన్నాడు. అయితే ఏదైనా సినిమా డైలాగ్ చెప్పమన్నాం. దానికి వాడు ఏం చెప్పాడో తెలుసా? నేను ఇంతవరకు సినిమానే చూడలేదు అన్నాడు. అయితే నీకు ఏమొస్తే అదే చేయరా బాబు అన్నాం. వెంటనే వాడు ఒక పీజే చెప్పాడు. పీజే అంటే పూర్ జోక్ అన్నమాట. ఇది ఎక్కడ విన్నావు బే అని వెంటనే మేము అడిగాం. మ్యాథ్స్ స్టూడియోలో చదివాను సార్ అన్నాడు. సుదీప్ వెంటనే నవ్వుతూ, కొడక 80.85 మైక్రో ప్రాసెసర్గా నువ్వు P0 ప్రాసెసర్గా ప్రీశిష్యుడు అవుతావరా అన్నాడు. ఎలా అన్నాడో కానీ ఖచ్చితంగా అలాగే జరిగింది. మొన్ననే వాడు మార్కెట్లో కొంచెం కొత్త ట్యాబ్ కొన్నాడు.
iPad 5 లాంచ్ అవుతున్న దాన్ని కూడా కొనేయాలని ప్లాన్ చేస్తున్నాడు. హీఈస్ క్రేజీ అబౌట్ గ్యాడ్జెట్స్. చూడండి సార్, సుదీప్ మలిక్ విషయానికి వస్తే అతడు మాకు అందరూ ఉద్యోగులు లాంటి వాడే. మా దగ్గర దాదాపుగా 7,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మాకు అవసరమైనంత వరకే వారి గురించి రికార్డు మేము మెయింటైన్ చేస్తాం. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాకెందుకండి? మా కంపెనీ 7.5 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. లస్ గ్రీన్ క్యాంపస్. బెంగళూరులో ఇంతకు మించిన మరో క్యాంపస్ ఏ కంపెనీకి లేదు. అంత మంచి క్యాంపస్ మాది. మేము ఇక్కడ ఎంప్లాయీస్ కోసం అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసామండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ గేమ్ ఫెసిలిటీ ఉంది, క్యాంటీన్ ఉంది, అత్యంత సౌకర్యమైన కెఫెటీరియా ఉంది, జిమ్ ఉంది, యోగా సెంటర్ ఉంది, థియేటర్ ఉంది. కంపెనీ ప్రచారం కోసం ఇదంతా చెప్తున్నా అనుకోకండి. కావాలంటే మీరు కూడా నా వెంట రండి, ఇవన్నీ మీకు చూపిస్తాను. ప్రతి ఫ్లోర్లోనూ టీ కాఫీ మిషన్లు ఉన్నాయి. బిల్డింగ్ మొత్తం సెంట్రల్లీ ఎయిర్ కండిషన్. ఇంకా చెప్పాలంటే టాయిలెట్స్, కారిడార్లు కూడా. ప్రతి డెస్క్ పై యాపిల్ మైక్ సిస్టమ్స్ ఉన్నాయండి. అందరికీ కంపెనీ నుండి ల్యాపిల్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇంట్లో నుండే వాళ్ళంతా పనులు చేయవచ్చు. వర్క్ ఎట్ హోమ్ అనమాట. అయితే వీళ్ళందరూ సినిమాకో లేదో క్యాంటీన్కో తప్ప మరెక్కడికి వెళ్ళరు. అందరూ తమ తమ పనులు టైంకి ముగించుకుని ఇళ్లకు వెళుతుండండి అని మా డైరెక్టర్గా చాలాసార్లు అంటుంటారు. కానీ వీళ్ళల్లో చాలామంది బాగా పొద్దుపోయేదాకా అర్ధరాత్రి దాకా కూడా ఇక్కడే ఉంటుంటారండి. ఏమైనా అంటే కంపెనీ ప్రోగ్రాం చేస్తున్నాం, డెడ్ లైన్ దగ్గరలోనే ఉంది కాబట్టి ప్రోగ్రాం పనిచేస్తున్నాం అని అంటూ ఉంటారు. కానీ నేను విషయం చెప్పనండి, వాళ్ళు ఉదయం 9 నుండి సాయంకాలం 6 గంటల దాకా రిలాక్స్డ్గా తమ పని చేసుకోవచ్చు. అయితే అలా చేయరు. వీళ్ళంతా కంప్యూటర్ వ్యసన పరులు. ఎప్పుడూ కంప్యూటర్ ముందే కూర్చుని ఉండాలనుకుంటారు. మంచిగా ఏసీలో కూర్చోవచ్చు. రోజంతా ఎప్పుడు పడితే అప్పుడు అమండ్, లెమన్, తులసి రుచుల టీ తాగవచ్చు. రాత్రులు ఎక్కువ గేమ్స్, సినిమాలు డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అంతా వైఫ్ MBBS స్పీడ్తో డేటా ట్రాన్స్ఫర్ చేయవచ్చండి. వైఫ్ MBBS ఇంటి దగ్గర ఈ సౌకర్యాలను ఎక్కడుంటాయి సార్? వీళ్ళ పనుల వల్ల మొత్తం లైన్ సిస్టమ్ అంతా గేమ్స్, సినిమాలతో నిండిపోతుందని సర్వర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలాసార్లు ఫిర్యాదు కూడా చేస్తుంటారు. కానీ వీళ్ళు వినరు. వీళ్ళని అడిగేవాడేవాడు? వాళ్ళ టీం లీడర్ కూడా ఇలాంటి వాడే. కాబట్టి వీళ్ళు ఏమనగలడు? ఎవరి దగ్గరైనా ఫారెన్ క్లయింట్ ఇచ్చిన అసైన్మెంట్ ఉంటే వాళ్ళ ఆఫీసులో ఉండవచ్చు. అయితే వాళ్ళ వెంట 4-5 ఫాల్తుగాళ్ళు కూడా కావాలని ఉండిపోతారు. ఇక మీరు మిస్టర్ మలిక్ గురించి అయితే అతని టీం లీడర్ని అడిగితే మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలియవచ్చండి. నేను ఆ కాలేజీలో డేటా స్ట్రక్చర్ బోధించేవాడిని. నేను రిటైర్ అయ్యి 3 ఏళ్ళు అయిపోయింది. బాధపడాల్సిన విషయం ఏంటంటే మేము మా విద్యార్థులు సిస్టమ్ ఆపరేట్ ఎలా చేయాలో నేర్పుతాం. కానీ అదే సిస్టమ్ వాళ్ళని ఆపరేట్ చేయడం నుండి ఎలా తప్పించుకోవాలో నేర్పే బోధనా పద్ధతుల వ్యవస్థ మా వద్ద ఉండటం లేదు. నేను పనిచేసిన కాలేజీలకు భవ్యమైన బిల్డింగ్స్ ఉండేవి. బాగా విశాలమైన ఆటల మైదానాలు ఉండేవి. ఇండోర్, అవుట్డోర్ అన్ని రకాల ఆటలు ఆడుకోవడానికి అవసరమైన సౌకర్యాలు ఉంటాయి. అయినప్పటికీ ఆట మైదానాలన్నీ బోసిగానే ఉంటుంటాయి. స్టూడెంట్స్ అందరూ భారీ కర్టెన్స్తో మూయబడి ఉండే కంప్యూటర్ ల్యాబ్స్లోనే తమ సమయానంతా గడిపేవారు. ఆ ల్యాబ్స్ ఉండే వాళ్ళకు బయట ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు పొద్దుపోయిందో, ఎప్పుడు వర్షం పడిందో, ఎప్పుడు అంతమైన సాయంత్రం గడిచిందో తెలుసుకోవాలని కూడా అసలు అనుకోరు. ల్యాబ్స్లో స్టూడెంట్స్ అంతా తమ ప్రపంచంలో ఏమరపాటుతో మునిగిపోయి ఉంటారు. వాళ్ళ తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది అవసరమే లేదు. కాలేజీలో ఉన్న 4 హాస్టళ్లు వైఫైతో కూడి ఉండేవి. ఏదైనా సమయం మిగిలి ఉంటే వీళ్ళందరూ ఇక్కడ తమ సమయాన్ని కంప్యూటర్లకు అంకితం చేసేస్తారు. కంప్యూటర్ స్క్రీన్తో తప్ప తమకు మరో లోకంలో లేదనేలా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఇంటర్నెట్తో తప్ప వీళ్ళ ప్రపంచాన్ని మరే మాధ్యమంతో చూడడానికి ఇష్టపడరు. రోబోలను మనుషులా చేసేస్తున్నారు, కానీ మనుషులే రోబోలు అయిపోతున్నారు. రోబోలను మనుషులా చేయాలని మొత్తం ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఒక సైక్రియాట్రిస్ట్గా నాకు తోస్తున్నది ఏమిటంటే యంత్రాల మధ్యలోనే ఉండటం, యంత్రాల దగ్గరే ఉంటూ తినడం, త్రాగడం, వాటి నట్లు బోల్టులతోనే మాట్లాడుతూ ఉండడం, వాటి మధ్యనే పడుకోవడం, వాటితోనే తమ సమయానంతా గడపడం వల్ల ఇలాంటి మానసిక సమస్యలు మొదలవుతాయి. దీనికి ఇదే మూలం. ఒక యువ ఇంజనీర్ తన భార్యను హత్య చేశాడని మనమంతా ఈరోజు దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడిప్పుడే మనమంతా మేలుకుంటున్నాం. కొన్ని రోజులకి ఈ విషయం మరుగున పడిపోతుంది. మళ్ళీ మనందరం మన పనుల్లో పడి దీన్ని పట్టించుకోవడం మానేస్తాం. మీరు మళ్ళీ ఏదో కొత్త ప్రోగ్రాం యాంకరింగ్లో బిజీ అయిపోతారు. పేపర్లని ఏదో కొత్త ఫీచర్తోనో కొత్త విషయాన్ని గురించి వ్రాయడంలో తలమునకలు అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని 4-5 లైన్లో కోడ్ చేసి ముగింపునిచ్చేస్తారు. అయితే ఈ సమస్య ముఖ్య కారణం మాత్రం ఎక్కడికక్కడ ఉండిపోతుంది. ఎవరు ఈ సమస్య మూలాన్ని పరిష్కరించే ప్రయత్నమే చేయరు. కనీసం దాని గురించి ఆలోచించే తత్వం కూడా ఎవరికి ఉండడం లేదు. సమాజం డీ క్లాస్ అవ్వాలని కార్ల్ మార్క్స్ చెప్పేవాడు. అయితే ఈ కంప్యూటర్ ప్రపంచ క్లాసునే కాదు, సమాజాన్ని లేకుండా చేయగలిగింది. అయితే మా ప్రత్యేక కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు, యంత్ర మానవుడు. మా స్టూడియోలో మాతో ఉన్నారు గొప్ప
సైక్రియాట్రిస్ట్ ప్రకాష్ దలాల్ గారు, ఇండియన్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ చెందిన ప్రొఫెసర్ జీకే బక్షి గారు. మేము ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటాం. బ్రేక్ తర్వాత బెంగళూరు నుండి మా ప్రతినిధి సుదీప్ మలిక్ కేసు సంబంధించిన నేటి పరిశోధన గురించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా తెలియజేస్తారు. ఎక్కడికి వెళ్ళకండి, చూస్తూనే ఉండండి, మేము చిటికలే వచ్చేస్తాం. నాకు అతనితో అఫేర్ ఉండేదని మీకు ఎవరు చెప్పారో కానీ అదంతా తప్పుడు సమాచారం, పచ్చి అబద్ధం. అవును, అతను నాకు బాగా నచ్చేవాడు. ఇతరులాగా అతని అమ్మాయిలను ఫ్లర్ట్ చేసేవాడు కాదు. వాళ్ళని కాఫీ తాగడానికి కూడా ఇన్వైట్ చేస్తూ వాళ్ళ వెంట తిరిగేవాడు కూడా కాదు. నా మనసులో అతనంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. బెంగళూరు షిఫ్ట్ కాకముందు అతడు పూణేలో మా కంపెనీలోనే జాబ్ చేసేవాడు. కానీ అంతకుముందే నేను అతనితో మాట్లాడడం మానేసి ఉన్నాను. క్యాంపస్ సెలక్షన్లో నన్ను అతన్ని ఒకే కంపెనీలో సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే తర్వాత అతని బెంగళూరులో మంచి ఆఫర్ వస్తే అక్కడికి వెళ్ళిపోయారు. కాలేజీకి సంబంధించిన విషయాలు వేరే ఉన్నాయనుకోండి. 5th సెమ్లో జరిగిన సంఘటన ఇది. సెమ్ అయిన వెంటనే బ్రేక్లో అతను ఇంటికి వెళ్ళలేదు. నేను కూడా 3 రోజుల తర్వాత రిజర్వేషన్ చేయించున్నాను. 4వ సెమ్లో ఒక పేపర్ ఫెయిల్ అవుతానేమో అనే అనుమానం నాకు ఉండేది. అందుకే రిజల్ట్ తెలుసుకుని వెళదామని నేను అలా రిజర్వేషన్ చేయించుకుని అయిపోయాను. టైంపాస్ కోసం నేను అతనితో వర్డ్స్ ఆఫ్ వార్ క్రాఫ్ట్ ఆడుతూ ఉండేదాన్ని. ఈ గేమ్లో చాలామంది ఫైటర్స్ ఉంటారు. ఎవరికి ఎన్ని ఎక్కువ పాయింట్లు లభిస్తాయో అన్ని ఎక్కువ వెపన్స్ పొందుతూ ఉంటారు. ఎవరి దగ్గర ఎక్కువ వెపన్స్ ఉంటాయో వాళ్ళే విజేతలు అవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. మేమిద్దరం తమాషాగా ఆనందంగా గేమ్ ఆడేవాళ్ళం. నేను గేమ్ గెలిచి 8 పాయింట్లు వచ్చాయి. అప్పటికే మేము చాలాసేపటి నుంచి గదిలో ఉన్నాం. ఇక చాలా అనుకుని నేను లేచాను. అంతే, అతను ఒక్కసారిగా నా మీదకి వచ్చాడు. నాకైతే చాలా భయం వేసింది. అతను గెలిచే వరకు తనతో మళ్ళీ గేమ్ ఆడాలట. తను గెలిచిన తర్వాతే రూము నుండి బయటికి పంపిస్తాట. నా గదిలో ఉండడం చిరాకు అనిపిస్తుంది అతనితో అన్నా. అయినా నేను బయటికి వెళ్ళడం అతను ఒప్పుకోలేదు. అతడుంటే ఆ గది మొత్తం చిక్కటి రంగు కట్టెలతో ముయ్యబడి ఉంటుంది. అతను ఎప్పుడో గదిలోనే ఉండిపోయేవాడు. అక్కడి నుండి బయటపడాలనుకుని నేను పరిగెత్తాను. అయితే అతను వెంటనే అడ్డం వచ్చాడు. నేను ఎంత బతిమాలినా శశేమిరన్నాడు. గేమ్ మళ్ళీ మొదలైంది. నేను అక్కడి నుండి బయటపడాలని కావాలనే తెలిసి గేమ్ ఓడిపోయి వెంటనే గది నుండి వచ్చేసాను. ఇది జరిగిన తర్వాత నేను ఎప్పుడు వాడి గదికి వెళ్ళలేదు. అతడితో మాట్లాడడం కూడా మానేశాను. అయితే అతడు నన్ను ఇష్టపడుతున్నాడని ప్రేమిస్తున్నాడని నాకు అనిపించేది. క్లాసు మొత్తం అతడు కేవలం నాతో మాత్రమే మాట్లాడేవాడు. కానీ నిదానంగా నాకు అర్థమైంది ఏంటంటే అతడు కేవలం కంప్యూటర్ను మాత్రమే ప్రేమిస్తాడని, దానిని మాత్రమే ఇష్టపడతాడని. లాంచ్ సిస్టమ్ నుండి మూవీ కాపీ చేయడం, చూడడం, కొత్త గేమ్స్ డౌన్లోడ్ చేయడం, కొత్త ప్రోగ్రామ్స్ చేయడం, ఇదే పని, అంతే. అంతకుమించి అతను వేరే ఏమి చేయాలనుకునేవాడు కాదు. లైబ్రరీ నుండి ఏనాడు బుక్ ఇష్యూ చేయించుకునేవాడు కాదు. ఎప్పుడు చూసినా ఈ బుక్ డౌన్లోడ్ చేసుకుని చదివేవాడు. చాలాసార్లు క్లాసులో నోట్బుక్ చేతిలో పట్టుకుని అది టచ్ పాడ్ అనే భ్రాంతితో దాని వేలుతో స్క్రోల్ చేస్తూ కనిపించాడు. అప్పుడే నాకు అతని నుండి వీలైనంత దూరంలో ఉంటే మంచిదనిపించింది. ఎప్పుడైనా అతను మందలిద్దామనుకుంటే ఎప్పుడు చూసినా నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేవాడు. చాలాసార్లు నేను అతనితో గొడవ పడేదాన్ని. ఎప్పుడు ఆ ప్లాస్టిక్ డబ్బా ముందేసుకుని దాన్ని వాయిస్తూ కూర్చోవడమేనా? స్క్రీన్ నుండి తలెత్తి ఎప్పుడైనా నా మొహం చూస్తావా? నీకే నేను చెప్పేది వింటున్నావా? నా మాట వినిపిస్తున్నాయా? ఎప్పుడు చూడు ల్యాప్టాప్లో మునిగిపోయి ఉంటావు అని ఎన్నిసార్లు చెప్పినా అతని ప్రవర్తన ఎలాంటి మార్పు రాలేదు. అందుకే నిదానంగా నేనే అతనితో మాట్లాడడం తగ్గించేశా. అయినా దానిని కూడా అతను ఏమాత్రం పట్టించుకోలేదు. అతను పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అనురీత మాకు జూనియర్. ఎప్పుడూ చిరునవ్వుతో చాలా బాగుండేది. తనకు బయట తిరగడం, మిత్రులతో మాట్లాడుతూ ఉండడం, పరిచయస్తుల్ని స్నేహితులను చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సుదీప్ ఆ అమ్మాయి మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధమైనవాడు. అలాంటి అనురీత ఎలా సుదీప్ని పెళ్ళాడడానికి ఒప్పుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. పెళ్లి తర్వాత సుదీప్ ఏ విధంగా తన గదిలో దూరి రాత్రి పగలు తేడా లేకుండా అందులోనే ఉండిపోయేవాడు, తనంటే ఏ విధంగా ఇగ్నోర్గా వ్యవహరించేవాడు అనురీత తన కొలీగ్స్తో చెప్పి బాధపడుతుందేదని మా ఇద్దరికి పరిచయం ఒక కొలీగ్ చెప్పేది. అందుకే సుదీప్ బేస్బాల్ బ్యాట్తో అనురీత తల పగలగొట్టి చంపేసి ముక్కలు ముక్కలుగా కోసి ప్యాక్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయి తాను స్క్వాడ్స్ ఫోన్తో ఫేస్బుక్లో మెసేజెస్ పెడుతూ ట్వీట్ చేస్తూ ఉండిపోయాడంటే నాకేమాత్రం ఆశ్చర్యం అనిపించట్లేదు. అతడు అంతటి నిర్దాక్షిణ్యుడు, క్రూరాతి క్రూరుడు కూడా, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా అన్ని వాదనలు విని సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత ముద్దాయి నేరాంగీకారం చూసిన తర్వాత ముద్దాయి సుదీప్ మలిక్ తన భార్య అనురీతా సింగ్ను బేస్బాల్ బ్యాట్తో కొట్టి చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో చుట్టి డీప్ ఫ్రీజర్లో పెట్టాడని న్యాయస్థానం విశ్వసిస్తుంది. ముద్దాయికి ఎలాంటి మానసిక రోగ లక్షణాలు లేవని కూడా అతను పరీక్షించిన డాక్టర్లు సర్టిఫై చేసి ఉన్నారు. కాబట్టి ముద్దాయికి శిక్ష తగ్గింపు అనేది వర్తించదు. ముద్దాయికి కంప్యూటర్లో హింసాత్మక గేమ్స్ ఆడడం అనే ఒకే ఒక్క అలవాటు ఉందని, అలా ఆడేటప్పుడు ఎవరైనా అతను డిస్టర్బ్ చేస్తే భరించలేకపోయేవాడని అర్థమవుతుంది.
ఈ అలవాటుతో ముద్దాయి సమాజంలో పూర్తిగా వేరుపడిపోయాడని, తాను చేసిన దానికి అతడు ఎలాంటి పశ్చాత్తాపం కూడా చెందటం లేదని అర్థమైంది. ఎంతటి నిర్దాక్షిణ్యంతో క్రూరంగా తను హత్య చేశాడో పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ముద్దాయి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హుడు కాదనే నిర్ధారణకు వచ్చింది. అందుకే కోర్టు అతనికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణించే వరకు ఉరి తీయాలని తీర్పునిస్తుంది. ఒకవైపు జడ్జి తీర్పుని చదువుతుంటే సుదీప్ ధ్యాస అంతా తను ఎదురుగా ఉన్న ఒక మూలలో వేలాడుతున్న సాలీడుపై ఉంది. సాలిపురుగు వేలాడుతూ క్రిందికి పైకి కదులుతుంది. అది పైకి పోయినప్పుడు క్రిందికి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా అతడు చేతి వెళ్ళి టేబుల్పై క్రిందికి పైకి ఆడిస్తున్నాడు. ఆ సాలీడు నోటి నుంచి వస్తున్న ప్రత్యేక జిగురుతో తయారైన వలదారాలు వెలుతుల్లో మెరుస్తూ ఉన్నాయి. ఎవరి వైపు చూడకుండా ఆ వల వైపు సాలీడు వైపు చూస్తూ వరల్డ్ వైడ్ వెబ్ అన్నాడు. అతని కళ్ళలో ఎలాంటి కాంతి లేదు, ఎలాంటి దుఃఖం లేదు, ఎలాంటి బాధ కూడా లేదు. కొయ్య టేబుల్ కుర్చీల పైన వేలాడుతున్న ల్యాంపు అటు ఒకసారి ఇటు ఒకసారి ఊతూ మాటి మాటికి వెలుగులు చిమ్ముతుంది. ఆ ల్యాంప్ అటు వెళ్ళినప్పుడు ఇటు వచ్చినప్పుడు అటు చీకట్లు ఆవరిస్తున్నాయి. అది ఎటు వెళితే అటు పరిసరాలు జిగేలు అంటున్నాయి. టైప్ రైటర్ ధ్వని గదిలో నిశ్శబ్దాన్ని భంగపరుస్తుంది. మీ కంప్యూటర్ వాడరా? ఈ కాలంలో కూడా టైప్ రైటరా? ఇది హత్యను మించిన అపరాధం అన్నట్టు అతనికంటూ ఆశ్చర్యాన్ని చీ అన్న ధ్వనిని వ్యక్తపరిచింది. నీ ఉరితీతకు సంబంధించిన ఆర్డర్ కాపీ టైప్ అవుతుంది. జైలర్ అంతే నిశ్చలంగా అన్నాడు. ఓ, అతని కళ్ళలో కూడా అంతే నిశ్చలత్వం. తెల్లారు 4 గంటలకి లేవాలి. నీకు చివరికి ఏమైనా ఉందా? జైలర్ అడిగి. లేదు. ష్యూర్? ష్యూర్ అంటే కాదు, కానీ ఇంటర్నెట్ కనెక్షన్ దొరుకుతుందా? నిన్న ఎండ్ గ్లాడియేటర్స్ గేమ్ 5th పార్ట్ వచ్చి ఉంటుంది. ఓసారి చెక్ చేద్దామని ఆలోచిస్తున్నా అన్నాడు. అంటే